హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గోవిద్య. సో మనకు తెలంగాణలోని పవర్ సెక్టార్ నోటిఫికేషన్స్ నుంచి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయో లాస్ట్ టైం మనం చూసామన్నమాట డిఫరెంట్ వీడియోలో. సో ఈ వీడియోలో మనము సబ్ ఇంజనీర్కి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఓకే, సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈ వీడియోలో కంప్లీట్గా మనం చూద్దాం. అలానే ఎవరైనా అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ కానీ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలా డిఫరెంట్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతుంటాయి, ఓకే. సో వాటికి సంబంధించిన డిఫరెంట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఆల్రెడీ మనము సో ఈ ఛానల్లోనే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరికైనా కావాలనుకుంటే జస్ట్ చూడండి, ఓకేనా. సో ఇక్కడ మనము కంప్లీట్గా జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్ సంబంధించిన సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చూద్దాం, ఓకే. సో ప్రీవియస్గా మనకి ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో మాత్రమే సబ్ ఇంజనీర్ వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి సో న్యూస్ అనేది ఉందన్నమాట. కానీ రీసెంట్గా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సో ఇక్కడ జెన్కో నుంచి అలానే ట్రాన్స్కో నుంచి కూడా సబ్ ఇంజనీర్ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ టోటల్ వేకెన్సీస్ నియర్ 400+ డెఫినెట్గా ఉంటాయి అని చెప్పేసి సో కొంతవరకు మనకైతే సో తెలిసిన విషయమే, ఓకే. సో ఇక్కడ దీనికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అలానే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మనం చూద్దాం, ఓకే. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే సో టోటల్ మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్లో 80 క్వశ్చన్స్ అనేవి సో టెక్నికల్ ఉంటాయి అనమాట. సో రిమైనింగ్ 20 క్వశ్చన్స్ అనేవి నాన్ టెక్నికల్, ఓకే. సో ఈ 20 క్వశ్చన్స్ ఏముంటాయి, అలానే ఈ 80 క్వశ్చన్స్ నుంచి మనం ఏ విధంగా చదవాలి ప్రతి ఒక్కటి కూడా మనం డిస్కస్ చేద్దాం, ఓకే. సో ఈ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసేదానికి జనరల్గా ప్రీవియస్గా కండక్ట్ చేసింది అయితే ఓన్లీ ఆఫ్లైన్లో కండక్ట్ చేసినారు, ఓకే. సో 120 minutes అంటే 2 hours మనకి ఎగ్జామినేషన్కి అనేది ఉంటుంది, ఓకే. సో ఇప్పుడు కూడా సిమిలర్గా ఆఫ్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే అన్నింటికి కలిపి ఒకే ఎగ్జామినేషన్, ఓకే. సో జెన్కో, ట్రాన్స్కో అలానే ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, ఓకే. సో నాలుగింటికి సంబంధించి ఒకే ఎగ్జామినేషన్ పెట్టాలి అనే ప్రపోజల్స్ అనేవి ఉన్నాయన్నమాట, ఓకే. ఏ విధంగా అయినా కానీ, ఓకే. సో మనకు అడ్వాంటేజ్ జరగాలంటే ఎప్పుడైనా మనము సిలబస్ అనేది కంప్లీట్గా నేర్చుకోవాలి, ప్లస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనము ప్రాక్టీస్ చేయాలి, ఓకే. ఈ వీడియోలో మనము కంప్లీట్గా ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఓకే. సో అన్నీ కూడా మనము చూద్దాం, ఓకే. సో ఇక్కడ సిలబస్ మనకి ఈ విధంగా మెన్షన్ చేశారనమాట, అఫీషియల్ సిలబస్ అయితే. సో ఇది ఎక్కడ నుంచి తీసుకున్నాం అంటే లాస్ట్ టైం మనకి ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ ఉంది, సో అక్కడ నుంచి ఈ సిలబస్ అనేది తీసుకున్నాం, ఓకే. సో బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డీసీ మిషన్స్ అండ్ మెజర్మెంట్స్, ఏసీ సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్, ఏసీ మిషన్స్, పవర్ సిస్టమ్ జనరేషన్ అండ్ ప్రొటెక్షన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, యూటిలైజేషన్ అండ్ ఎలక్ట్రిక్ డ్రైవ్స్, ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ అండ్ ఆటోమేషన్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, మైక్రో కంట్రోలర్స్, జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, ఓకే. సో ఇదంతా మనకి సో పార్ట్ బి కిందకి వస్తుంది, ఓకే. సో జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అనేది సో పార్ట్ బి, ఓకే. సో దీన్ని మనం ఏమంటామంటే సో పార్ట్ బి, ఓకే. సో ఇది మనకి సో పార్ట్ ఏ, ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ చదవాల్సింది ఏంటంటే సో పార్ట్ ఏ, ఓకే. సో పార్ట్ ఏ మనం చదవాల్సి ఉంటుంది మొదట. సో పార్ట్ ఏ ఎప్పుడైతే మనము బాగా తరో అవుతామో, ఓకే, సో కంపల్సరీగా పార్ట్ బి కూడా, ఓకే. సో మనము అంతే ఇంటెన్షన్తో ఫినిష్ చేయాల్సి ఉంటుంది, ఓకే. సో ఎనీహౌ ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఆర్డర్ అనేది మనం చూసుకుందాం, ఓకే. ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో ఏం చేశారంటే ఏసీ సర్క్యూట్స్, ట్రాన్స్ఫార్మర్స్ 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనమాట, ఓకే. ఈ విధంగా మనం చదవకూడదు. సో ఒక ఆర్డర్ ప్రకారం చదువుకుంటే మనకు సబ్జెక్ట్స్ అనేవి బాగా అర్థమవుతాయి, ఓకే. సో అందువల్ల నేను ఒక ఆర్డర్ అనేది మీకు ప్రొవైడ్ చేశాను అనమాట. సో ఈ ఆర్డర్ ప్రకారం అలానే వెయిటేజ్ ప్రకారం కూడా, ఓకే, మనం నేర్చుకున్నామంటే ఎక్కువ మనకి సో క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి, మన సబ్జెక్ట్ కూడా బాగా నేర్చుకోవచ్చు, ఓకే. సో ఇక్కడ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఓకే, అంటే డీసీ సర్క్యూట్స్, ఓకే. సో దీన్ని మనం ఏమంటామంటే డీసీ సర్క్యూట్స్, ఓకే. సో దాని తర్వాత ఏసీ సర్క్యూట్స్, ఓకే. సో ఏసీ సర్క్యూట్స్ ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో దీని తర్వాత మనకి సో మిషన్స్, ఓకే. సో ఇదంతా కూడా మనకి మిషన్స్, ఓకే. సో ఇది మనకి మిషన్స్, ఓకే. సో దీని తర్వాత మనకి సో ఇక్కడ పవర్ సిస్టమ్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొటెక్షన్, ఓకే. సో ఇది మనకు పవర్ సిస్టమ్స్, ఓకే. సో పవర్ సిస్టమ్స్. సో ఈ ఎగ్జామ్ క్వాలిఫికేషన్ మనకు ఆల్రెడీ తెలుసు, ఓకే. సో ఏంటంటే డిప్లొమా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామినేషన్ రాయొచ్చు. ఇంటర్ బేస్ మీద ఎవరైతే బీటెక్ చేస్తుంటారో, ఓకే, సో వాళ్ళు ఈ ఎగ్జామినేషన్కి క్వాలిఫికేషన్ లేదు, ఓకే. సో ఓన్లీ డిప్లొమా క్వాలిఫికేషన్ లేదా డిప్లొమా తర్వాత బీటెక్ చేస్తున్నా కానీ నో ప్రాబ్లం, హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదున్నా కానీ నో ప్రాబ్లం. సో డిప్లొమా అయితే కంపల్సరీగా ఉండాలి, ఓకే. సో నెక్స్ట్ మెజర్మెంట్స్, ఓకే. సో ఇది మనకు సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్స్, ఓకే. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ ఈ సబ్జెక్ట్ అనమాట. దీని తర్వాత యూటిలైజేషన్ అండ్ ఎలక్ట్రిక్ డ్రైవ్స్, ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ అండ్ ఆటోమేషన్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్, జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, ఓకే. సో ఇక్కడ మేజర్గా మనం ఏం కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే సో మొదటగా ఈ 2 కలిపి మనం ఫస్ట్ చదవాలి, ఓకే. సో ఎవరైనా గుర్తుపెట్టుకోండి, సో చాలా మంది డిప్లొమా స్టూడెంట్స్కి, ఓకే, సో సర్క్యూట్ సబ్జెక్ట్ లేదా నెట్వర్క్ సబ్జెక్ట్ అయినా లేకుంటే బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్, జనరల్గా ఏసీ సర్క్యూట్స్ లేదా ట్రాన్జియెంట్స్, సో ఇవన్నీ కూడా, ఓకే. సో మనకి ఏ విధంగా ఉంటాయంటే
కొంచెం టఫ్ అనేసి ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయి, అలానే సర్క్యూట్ బేస్డ్ అనాలిసిస్ ఉంటుంది కాబట్టి సో కొంత డిఫికల్టీ ఫీల్ అవుతారనమాట. సో మీకు డిఫికల్టీ ఉన్నా కానీ ఓకే, ఈ సబ్జెక్ట్ మనకు ఎన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయో ఓకే, సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి కూడా మనము ఆన్సర్ చేయాలన్నమాట. ఓకే, సో ఎందువల్లంటే ఈ సబ్జెక్ట్ నుంచి మనం స్కోర్ చేయగలిగితే ఓకే, సో ఆల్మోస్ట్ మనకు 15 మార్క్స్ 10 to 15 మార్క్స్ వరకు స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, సో నియర్ టు 10 అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట. సో డిపెండ్స్ ఆన్ క్వశ్చన్ పేపర్. ఒకవేళ వాళ్ళు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే 15 క్వశ్చన్స్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనకున్న ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే ఓకే, సో మిషన్స్. ఓకే, మిషన్స్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ డీసీ మిషన్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఏసీ మిషన్స్లో మనకి ఇండక్షన్ మిషన్ అనేది ఉంది, ఇండక్షన్ జనరేటర్, ఇండక్షన్ మోటార్, అలానే సింక్రోనస్ జనరేటర్ అండ్ సింక్రోనస్ మోటార్. ఓకే, ఇవన్నీ కూడా మన మిషన్స్ సిలబస్. ఓకే, సో దీని నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ 15 క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే చూడండి ఎంత ఇంపార్టెన్స్ ఈ సబ్జెక్ట్. ఓకే, సో ఈ రెండు సబ్జెక్ట్స్తోనే మనకు నియర్ టు 25 మార్క్స్. ఓకే, సో అట్లీస్ట్ 25 మార్క్స్ అనేది మనము స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, సిమిలర్గా పవర్ సిస్టమ్ నుంచి కూడా ఓకే, సో మనకు నియర్ టు 15 మార్క్స్ అనేవి 15 క్వశ్చన్స్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి 1 మార్క్ కాబట్టి ఓకే 15 క్వశ్చన్స్ వరకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ మెజర్మెంట్స్ నుంచి మనకు 8 క్వశ్చన్స్ లేదా మోర్ దాన్ 8 వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంది. ఓకే, అంటే ఎందుకు ఈ సబ్జెక్ట్స్ మాత్రమే చెప్తున్నానంటే ఈ 4 మన కోర్ సబ్జెక్ట్స్, అవునా కదా. ఓకే, సో మనం ఎప్పుడైతే డిప్లొమా చదివేటప్పుడు ఓకే, సో ఇక్కడున్న సబ్జెక్ట్స్లో మ్యాక్సిమం మనం చదివిండొచ్చు, కానీ ఈ 4ని మనము అన్ని సెమిస్టర్స్లో ఓకే, సో బాగా చదివిన సబ్జెక్ట్స్ ఏంటి, లేదంటే పార్ట్ బై పార్ట్ ఓకే, సో ఒక్కొక్క సెమిస్టర్లో ఒక్కొక్క సబ్జెక్ట్ లాగా చదివిన సబ్జెక్ట్స్ ఏంటంటే పవర్ సిస్టమ్స్, మిషన్స్, అలానే బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అలానే ఏసీ సర్క్యూట్స్. ఓకే, సో దీంతో పాటు మనకి మెజర్మెంట్స్. ఓకే, సో ఇది ఇక్కడ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్, అలానే ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్. ఓకే, సో ప్రతి టాపిక్ అనేది ఉందన్నమాట ఇక్కడ. సో ఇది మనకు కంప్లీట్గా మేజర్ పోర్షన్ ఆఫ్ సిలబస్. ఓకే, సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ 4 కలిపే మనకు సో మోర్ దాన్ 50 మార్క్స్. ఓకే, సో మోర్ దాన్ 50 మార్క్స్ వరకు లేదా నియర్ టు 50 మార్క్స్ వరకు. ఓకే, సో నేను అప్రాక్సిమేట్గా ఇస్తున్నా. ఓకే, సో 50 మార్క్స్ వరకు ఈ 4 సబ్జెక్ట్స్ నుంచే ఉంటాయి. ఓకే, సో రిమైనింగ్ 30 మార్క్స్ దేని నుంచి ఉంటాయంటే సో ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి మనకు సో 30 మార్క్స్ అనేవి ఉంటాయి, లేదా 30 క్వశ్చన్స్ అని రాసుకోవచ్చు మనం. ఓకేనా, సో ఈ వీటిలో కూడా మనం ఏం చేయాలంటే యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రిక్ డ్రైవ్స్. ఓకే, సో దీని నుంచి మనకు 5+ క్వశ్చన్స్ లేదా 6 క్వశ్చన్స్, సమ్ టైమ్స్ ఇవి 10 వరకు పోయేదానికి కూడా ఛాన్స్ ఉంది. ఓకే, సో డిపెండ్స్ ఆన్ క్వశ్చన్ పేపర్స్. మనకి ఏం చేస్తారంటే ఒకవేళ ఈ సబ్జెక్ట్ ఎక్కువ మంది చదవలేదు జనరల్గా, ఓకే, ఎక్కువ మంది డిప్లొమా కంప్లీట్ చేసినప్పుడు యూటిలైజేషన్ అండ్ ఎలక్ట్రిక్ డ్రైవ్స్ పెద్దగా చదివిండకపోవచ్చు అనమాట. ఓకే, క్వశ్చన్ పేపర్ టఫ్ చేయాలనుకుంటే ఏం చేస్తారంటే ఇటువంటి సబ్జెక్ట్స్ నుంచి మనకి 10 క్వశ్చన్స్ వరకు ఇచ్చారంటే క్వశ్చన్ పేపర్ అనేది ఆటోమేటిక్గా టఫ్ అవుతుంది. ఓకే, సో ఎందువల్లంటే బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ముందే చదివింటారో సో వాళ్ళు వీటిని ఆన్సర్ చేసుకుంటారు. ఓకే, సో సిమిలర్గా డిప్లొమా స్టూడెంట్స్ అయితే ఆన్సర్ చేయలేరు. ఓకే, సో ఎక్కువ మంది డిప్లొమా స్టూడెంట్స్ ఇక్కడ ఓన్లీ డిప్లొమాతో రాసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఓకే, సో క్వశ్చన్ పేపర్ అనేది ఫైనల్గా టఫ్ అనేది అవుతుంది. ఓకే, సో అందువల్లనే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ వరకు మెజర్మెంట్స్ వరకు మనం కంప్లీట్గా ఏ క్వశ్చన్ని వదిలిపెట్టకుండా చేయాలి. ఓకే, సో ఎక్కడ ప్రాక్టీస్ చేయాలనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో అలానే ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ అండ్ ఆటోమేషన్. ఓకే, సో కొన్ని తక్కువ క్వశ్చన్సే ఉండొచ్చు. ఓకే, సో 4 to 5 క్వశ్చన్సే ఉంటాయి దీని నుంచి కూడా. సో బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ 2 సబ్జెక్ట్స్ లాగా మనం డివైడ్ చేసుకుంటే ఇక్కడ కూడా మనకు 6 క్వశ్చన్స్ పైనే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్. ఓకే, సో ఇవి కూడా యాక్చువల్గా అయితే 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనమాట. మైక్రో కంట్రోలర్స్ నుంచి మనకు 2 or 3 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, కానీ పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి అరౌండ్ 6 క్వశ్చన్స్ వరకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే సో ఇక్కడ పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టు సో ఈ సెట్కి కానీ ఓకే, సో మనం ఎప్పుడైతే ఈ సెట్కి ప్రిపేర్ అయింటారో డిప్లొమా స్టూడెంట్స్ ఓకే, ఈ సెట్కి కానీ ఓకే, సో లేకుంటే మీరు డిప్లొమాలో ఉన్నప్పుడు కానీ ఓకే, సో ఈ సబ్జెక్ట్ని ఓకే, సో జెన్యున్గా మాట్లాడుకోవాలనుకుంటే ఓకే, ఈ సబ్జెక్ట్ని ఎవరు కూడా క్లియర్ కట్గా చదివిండండి, ఓన్లీ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అయితే. ఓకేనా, సో ఎందువల్లంటే ఈ సబ్జెక్ట్ని జనరల్గా మన కాలేజెస్లో ఓకే, సో లాస్ట్ సెమిస్టర్స్లో కానీ ఓకే, సో లేకుంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్తో పాటు కానీ కలిపి చెప్పడం జరుగుతుంది. సో అందువల్లనే దీని మీద ఎక్కువ ఫోకస్ అనేది మనకి ఉండకపోయి ఉండొచ్చు. ఓకే, సో లేదా ఓన్లీ బేసిక్స్ వరకు మనం ఓకే, సో వాట్ ఈస్ పవర్ ఎలక్ట్రానిక్స్ అన్నది వరకే మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ సబ్జెక్ట్ని కంప్లీట్గా మొత్తం నేర్చుకోవాల్సిందే. ఓకే, సో దీన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఏదైనా పవర్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఓకే, సో ఈ 4 సబ్జెక్ట్స్ ఫస్ట్ తీసుకోవాలి. ఓకే, 4 సబ్జెక్ట్స్ అనేవి ఫస్ట్ తీసుకోవాలి. ఓకే, సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే సో ఈ యూటిలైజేషన్ ట్రాక్షన్ దీన్ని ఒక సబ్జెక్ట్ లాగా తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఎస్టిమేషన్ అండ్ ఆటోమేషన్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఈ రెండింటిని కూడా ఒక సబ్జెక్ట్ లాగా తీసుకోవాలి. ఓకే, సో యూటిలైజేషన్ ఓకే, సో యూటిలైజేషన్ అనేది సపరేట్గా చదవండి. ఓకే, సో ఎందుకంటే వేరే సబ్జెక్ట్స్తో కలిపి చదవడం ద్వారా ఏమవుతుందంటే
సో ఈ సబ్జెక్ట్స్ మనం ఈజీగా మర్చిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో యూటిలైజేషన్ అనేది సో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. సో ఎక్కువ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా ఈ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఓకే, సో వేరే సబ్జెక్ట్స్ గురించి మర్చిపోండి. ఓకే, ఓన్లీ ఈ సబ్జెక్ట్ మాత్రమే చదవండి. ఓకే, సో 3 లేదా 4 రోజుల పాటు కంప్లీట్గా యూటిలైజేషన్ మనం చదివినామంటే ప్రతి ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో చిన్న చిన్న బిట్స్ కూడా మనకి ఇచ్చేదానికి ఛాన్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, సో అలానే క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ ఏ విధంగా ఉంటుంది కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, సో ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్, ఆటోమేషన్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో ఈ 4 కలిపి ఓకే, సో ఈ 2 సబ్జెక్ట్స్ ఒకసారిగా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇట్లా డివైడ్ చేసుకుంటే సబ్జెక్ట్స్ మనం ఏమవుతుందంటే ఒక టార్గెట్ లాగా మనము ఫినిష్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ 4 సబ్జెక్ట్స్. ఓకే, సో ఈ 4ని మనం ఫినిష్ చేయాలి. ఓకే, సో ఇక్కడ డిప్లొమా స్టూడెంట్స్కి ఎక్కువ మందికి బాగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే మిషన్స్. ఓకే, సో డీసీ మిషన్స్ అయినా, ట్రాన్స్ఫార్మర్స్ అయినా, ఓకే, ఇండక్షన్ మిషన్స్ అయినా. ఓకే, సో కంప్లీట్గా ఎక్కువ గ్రిప్ ఉంటుంది అనమాట. ఓకే, సో అందరికీ గ్రిప్ ఉన్నట్లే గుర్తుపెట్టుకోండి. సో ఎక్కువ మంది డిప్లొమా స్టూడెంట్స్కి ఓకే, సో అందరికీ గ్రిప్ ఉన్నట్లే సో మనకు కూడా గ్రిప్ ఉంటుంది. ఓకే, సో కానీ ఎవరైతే సర్క్యూట్స్ క్వశ్చన్స్ కానీ పవర్ సిస్టమ్స్ క్వశ్చన్స్ కానీ బాగా చేస్తారో ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఈ సబ్ ఇంజనీర్ ఎగ్జామినేషన్లో మనము మేజర్గా మార్క్స్ స్కోర్ చేయాల్సింది ఈ 4 సబ్జెక్ట్స్లో. ఓకే, ఈ 4 సబ్జెక్ట్స్లో. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ 4 సబ్జెక్ట్స్. ఓకే, సో నేను ఎందుకు వీటిని 4 సబ్జెక్ట్స్ అంటున్నా అంటే ఇక్కడ మెజర్మెంట్స్, పవర్ సిస్టమ్స్, మిషన్స్, సర్క్యూట్స్. ఓకే, సో ఓన్లీ 4 సబ్జెక్ట్స్. ఓకే, ఇక్కడ రాసింది కూడా 4 సబ్జెక్ట్స్. ఓకే, ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి ఎవరైతే 40 to 45 మధ్యలో స్కోర్ చేయగలరో ఓకే, 40 to 45 మధ్యలో స్కోర్ చేయగలరో ఖచ్చితంగా ఓకే, సో సబ్ ఇంజనీర్ జాబ్ అనేది వస్తుంది. ఓకే, సో ఎటువంటి కాంపిటీషన్ ఉన్నా కానీ ఓకే, 40 to ఈ 50 క్వశ్చన్స్లో 40 to 45 క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా చేయగలిగితే సో ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. మిస్టేక్స్ అనేవి చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నెగిటివ్ మార్కింగ్ అనేది మన ఎగ్జామినేషన్లో లేదు. సో ఖచ్చితంగా మనకు అది అడ్వాంటేజ్ అవుతుంది. సో మీరు మిస్టేక్స్ అయితే ఓకే, మీకు తెలిసిన మిస్టేక్స్ ఎప్పుడు కూడా చేయకూడదు. ఓకే, సో దానికి ఏం చేయాలంటే ఓకే, సో మీరు ఖచ్చితంగా రివిజన్స్ ఓకే, సో 4 or 5 రివిజన్స్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఓకే, సో ఎగ్జామినేషన్ కంటే ముందు మీరు 4 లేదా 5 సార్లు రివిజన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ రిమైనింగ్ సబ్జెక్ట్స్ నుంచి మనం డిస్కస్ చేసుకున్నట్లే. ఓకే, సో పవర్ ఎలక్ట్రానిక్స్ని మీరు సో ఖచ్చితంగా ఓకే, సో నా ఇంటెన్షన్ ఏంటంటే సో ఇక్కడ పవర్ ఎలక్ట్రానిక్స్ కొంతవరకు సో చాలా మంది డిప్లొమా స్టూడెంట్స్కి కొంచెం టఫ్ అనేది ఫీల్ అవుతారనమాట. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, వేవ్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి. సో అలానే కొన్ని ఈక్వేషన్స్ కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో అందువల్లనే మనం ఏం చేస్తామంటే సో దీన్ని ఒక లాస్ట్గా మనం తీసుకుందాం. ఓకే, సో ఎందుకంటే ఫస్ట్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఇవన్నీ మనం నెగ్లెక్ట్ చేయలేం కదా. ఓకే, ఒకవేళ నోటిఫికేషన్ వచ్చి మనకు టైం అనేది తక్కువ ఉందంటే సో ఇమీడియట్గా అన్ని ఫినిష్ చేయాలంటే మనకు టఫ్ అనమాట. సో అందువల్ల చెప్తున్నా ఓకే, సో ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటారో సో మొదట ఈ 4 సబ్జెక్ట్స్ ఓకే, సో మెజర్మెంట్స్ వరకు ఈ ఆర్డర్లో ఫినిష్ చేయండి. ఓకే, సో ఈ ఆర్డర్లో ఫినిష్ చేస్తే సో మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసినట్లే. సో వీటి నుంచి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఓకే, సో ఖచ్చితంగా కొంత మనకు అడ్వాంటేజ్ అవుతుంది. సో ఒక 10 క్వశ్చన్స్ లేదా 15 క్వశ్చన్స్ దీని నుంచి ఆన్సర్ చేసుకోగలిగితే ఓకే, సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 55 to 60 మార్క్స్ అనేవి సో ఈ కంప్లీట్ టెక్నికల్ పేపర్లోనే మనం కొట్టచ్చు. ఓకే, సో 55 to 60 మార్క్స్ అనేవి కంప్లీట్గా ఈ టెక్నికల్లో స్కోర్ చేయడం అంటే సో వెరీ గుడ్ మార్క్ అనమాట. ఓకే, సో దాంతోపాటు ఈ పార్ట్ బికి సంబంధించి మనం ఒక 15 మార్క్స్ వరకు స్కోర్ చేసుకోవాలి. ఓకే, సో ఏ విధంగా ఈ 15 మార్క్స్ స్కోర్ చేసుకోవాలనేది కూడా నేను సో ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ పార్ట్ బికి సంబంధించి సో అరౌండ్ 75 మార్క్స్ తెచ్చుకోగలిగితే ఓకే, సబ్ ఇంజనీర్లో అరౌండ్ 75 మార్క్స్ మనం తెచ్చుకోగలిగితే ఓకే, సో ఖచ్చితంగా మనకి ఓపెన్ కేటగిరీలోనే జాబ్ అనేది వస్తుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఏ రిజర్వేషన్ అనేది మనకు అవసరం లేదు. సో నేను ఏ విధంగా అయితే మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చెప్పాను. ఓకే, సో ఈ విధంగా మీరు ఫాలో అయినారంటే ఓకే, సో ముందైతే ఈ 4 సబ్జెక్ట్స్లు మీరు కంప్లీట్గా చదవాలి. ఓకే, సో ఏది కూడా మీరు పెండింగ్ అనేది పెట్టకూడదు. సో ఈవెన్ మన దగ్గర ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ఓకే, సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఓకే, సో ఈ 4 సబ్జెక్ట్స్ సో మళ్ళీ కూడా తరోగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో అప్పుడైతేనే మనము ఇటువంటి ఎగ్జామినేషన్స్ ఈజీగా కొట్టగలం అనమాట. ఓకేనా, సో ఇక్కడ 4 సబ్జెక్ట్సే మనకు మేజర్ అనే విషయం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక టైం టేబుల్ లేదా ఈ ఆర్డర్ అనేది మీరు నోట్ చేసి మీ రూమ్లో ఇచ్చేసేయండి ఫస్ట్. ఓకే, సో ఒక చోట గోడకు అనేది మీరు ఇచ్చేసేయండి పూర్తిగా. ఓకేనా, సో దీనికి సంబంధించి ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మనం చూద్దాం. ఓకే, సో ప్రిపరేషన్ స్ట్రాటజీ అని చెప్పేసానంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే సబ్జెక్ట్స్ అనేది చదవాలి. ఓకే, సబ్జెక్ట్ నేను చెప్పాను ఆల్రెడీ, ఫస్ట్ ఏ సబ్జెక్ట్ చదవాలో మనకు తెలుసు ఆల్రెడీ. ఓకే, సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఏం ప్రాక్టీస్ చేస్తాము, ఇక్కడ చాలా మంది ఒక చిన్న విషయం చెప్పాలి. ఓకే, సో ఒక చిన్న అపోహ ఏంటంటే ఎవరైతే
ఈ సబ్ ఇంజనీర్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతుంటారో, ఓకే, సబ్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతుంటారో, సో మనం ఏదైతే ఈ సెట్కి ప్రిపేర్ అయి ఉంటామో, ఓకే, సేమ్ సిలబస్ మనం చదువుకునేసి వెళ్ళామంటే, ఓకే, సో ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్ రాదు. ఓకే, సో ముందు క్లియర్గా చెప్తున్నా. ఓకే, సో ఎవరైతే చాలా మంది ఇటువంటి అపోహల్లో ఉంటారనమాట, ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద స్టూడెంట్స్, ఓకే, సో ఎవరైతే మనము డిప్లొమాలో ఏం చదివామో, ఓకే, సో అదే చదివితే సరిపోతుంది, లేకుంటే ఈ సెట్కి ఏమైతే ప్రిపేర్ అయ్యామో అదే చదివితే సరిపోతుంది, సో లేకుంటే వేరే ఎగ్జామినేషన్కి ఏదైనా చదివినామో, ఓకే, సో అదైతే మనకు ఖచ్చితంగా సరిపోదు. ఓకే, సో ప్రజెంట్ ఉన్న క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ కానీ కాంపిటీషన్ కానీ బేస్ చేసుకొని చూసుకుంటే, ఓకే, మనకి సబ్ ఇంజనీర్ ఎగ్జామినేషన్లో సో ఆల్మోస్ట్, ఓకే, సో ఆల్మోస్ట్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఉండడం జరుగుతుంది. అంటే అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామినేషన్స్లో ఇచ్చే క్వశ్చన్స్ కూడా కొన్ని ఉండడం జరుగుతుంది. సో అందువల్లనే మన ప్రిపరేషన్ అయ్యేటప్పుడే, ఓకే, కొంచెం హయ్యర్ లెవెల్లోనే ప్రిపేర్ అవ్వాలి. సో అందువల్లనే మనం కూడా ఏం చేస్తున్నామంటే సబ్ ఇంజనీర్ కోర్సెస్లో, ఓకే, సో కొన్ని సబ్జెక్ట్స్కి ఏవైతే మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసామో ఈ సబ్జెక్ట్స్కి మనము సో ఈ టెక్నికల్ సిలబస్, ఓకే, బాగా చదవాలి అందరూ కూడా ఉద్దేశంతో, ఓకే, సో ఏఈకి సంబంధించిన క్లాసెస్ కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే డిఫరెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్, ఇప్పుడు సర్క్యూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఓకే, సో అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇటువంటివి విత్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఓకే, సో ఈవెన్ కొన్ని అయితే గేట్ లెవెల్ క్వశ్చన్స్ కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం నేర్చుకోగలిగితే, ఓకే, సో అప్పుడు ఈ సబ్జెక్ట్స్ నుంచి మనము ఎక్కువ స్కోర్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక సబ్జెక్ట్ మనం తీసుకున్నాం, ఓకే, సో మనము బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగే తీసుకుందాం అనుకుందాం. ఓకే, సో దీని తర్వాత అంతే డీసీ సర్క్యూట్స్, ఓకే, సో దీన్ని మనం ఏమంటాం డీసీ సర్క్యూట్స్ అని అంటాం. ఓకే, సో ఆల్రెడీ మీరు ఒకసారి చూడండి సబ్జెక్ట్స్ ఏమున్నాయి. ఓకే, సో బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సో దీంతో పాటు డీసీ సర్క్యూట్స్. ఓకే, సో ఈ రెండింటిని మనం చేసిన తర్వాత, ఓకే, సో రెండు చేసిన తర్వాత ఒక ప్రాక్టీస్ అనేది చేయాలి. ఓకే, సో ఎక్కడి నుంచి చేయాలంటే మీరు సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన, ఓకే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన జూనియర్ ఇంజనీర్. ఓకే, సో ఈ క్వశ్చన్స్ మీరు కంపల్సరిగా చేయాలి. ఓకే, సో ఏమొస్తుంది సార్ ఈ సబ్జెక్ట్స్ చేస్తే మనము, ఓకే, మన ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ కాదు కదా అని చెప్పేస్తానంటే ఎస్ఎస్సి జేఈ సో ఎలక్ట్రికల్, ఓకే, సో ఎస్ఎస్సి జేఈ ఎలక్ట్రికల్ పేపర్ 1 అండ్ పేపర్ 2. ఓకే, సో చెప్తున్నా ముందే ఆబ్జెక్టివ్ పేపర్ 1 అంటే ప్రిలిమ్స్, ఓకే, అండ్ పేపర్ 2 అంటే మెయిన్స్. ఓకే, సో ఈ రెండు సబ్జెక్ట్స్, ఈ రెండు పేపర్స్కి సంబంధించిన సో ఆల్మోస్ట్ ఒక 10 years క్వశ్చన్ పేపర్స్ మనం చేయాలి. ఓకే, సో ప్రీవియస్గా పేపర్ 2 అనేది సబ్జెక్టివ్ అంటే డిస్క్రిప్టివ్ ఉండేది. సో ఎనీహో ఒక్కసారి అయితే మీరు క్వశ్చన్స్ చూడాలి. ఓకే, సో 10 years క్వశ్చన్స్ అనేవి మనం కంపల్సరీగా చేయాలి. సో మార్కెట్లో చాలా వరకు అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సబ్ ఇంజనీర్ మెటీరియల్ ఎప్పుడు కూడా తీసుకోవద్దండి. ఇక్కడ ఒక మెటీరియల్ అనేది మనకు సరిపోదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న మెటీరియల్ అనేది సో మనకు ఇంత పెద్ద పోస్ట్ని ఎప్పుడు కూడా ఇవ్వదు. ఓకే, మనం చేయాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, సో 10 years క్వశ్చన్స్ మనం చేస్తున్నామంటే ఆల్మోస్ట్ 2000 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తున్నట్లు అనమాట. ఓకే, సో ఈ 2000 క్వశ్చన్స్ మాత్రమే కాదు, సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే టెస్ట్లు అనేవి రాయాలి. ఓకే, సో టెస్ట్ రాయండి. ఓకే, సో మన దాంట్లో ఆల్రెడీ ఓకే, సో 2 రకాల టెస్టులు ఉన్నాయి. ఆల్రెడీ లైవ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం అనమాట డైలీ మార్నింగ్ 8 o'clockకి. సో దీంతో పాటు, ఓకే, సో మీరు సబ్జెక్టివ్ టెస్ట్, ఓకే, సో ప్రీవియస్గా మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట. అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో యూనిట్ టెస్టులు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వగానే దీనికి సంబంధించిన ప్రాక్టీస్ అనేది కంప్లీట్ చేసి, ఓకే, సో దాని తర్వాత మీరు ఏం చేయాలంటే టెస్ట్లు, ఓకే, సో యూనిట్ టెస్ట్లు అనేవి కంపల్సరీగా రాయాలి. ఓకే, సో దీని తర్వాత అగైన్ సెకండ్ సబ్జెక్ట్కి వెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ సబ్జెక్ట్, సెకండ్ సబ్జెక్ట్, ఇలా 1 by 1 ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా మనము ఫినిష్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా చేసిన వాళ్ళకి కంపల్సరీగా, ఓకే, సో 50 to 60 మార్క్స్ ఓన్లీ టెక్నికల్లో రావడం జరుగుతుంది. ఓకే, సో పార్ట్ బి గురించి, ఓకే, సో ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఏ విధంగా చేయాలని చెప్పేసి. సో ఎవరైనా కానీ, ఓకే, సో గోవిద్య యాప్లో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉంటే నో ప్రాబ్లం. ఓకే, సో గోవిద్య యాప్లో, ఓకే, సో మన కోర్సెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా కానీ అసిస్టెంట్ ఇంజనీర్ కానీ, ఓకే, సో ప్రజెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి, ఓకే, ప్రతి ఒక్క కోర్సు ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట మనం గోవిద్య ఇన్స్టిట్యూట్ తరపున. సో ఇక్కడ ఇంకొక విషయం, ఓకే, సో పీడిఎఫ్స్ ఎప్పుడు కూడా చదవద్దండి. ఓకే, పీడిఎఫ్స్ చదివితే మనకు ఎటువంటి నాలెడ్జ్ అనేది రాదు. ఓకే, సో మీకు ఓన్లీ ఎవరైతే ఆల్రెడీ మీరు నేర్చుకుంటారో అప్పుడు మీకు పీడిఎఫ్ అనేది సపోర్ట్ చేస్తుంది. కొత్తగా నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మంచి క్లాసెస్ అనేవి ప్రిఫర్ చేయండి. ఓకే, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అయినా ప్రిపేర్ అవ్వచ్చు, కానీ మంచి క్లాసెస్ అనేవి ప్రిఫర్ చేయండి. ఓకే, సో అప్పుడైతేనే మనము ఇటువంటి ఎగ్జామినేషన్ కొట్టచ్చు. ఓకే, సో ప్లస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా మనకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఓకే, సో ఖచ్చితంగా మనం ఏం చేయగలమంటే, ఓకే, సో దీనికి సంబంధించి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అలానే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా, ఓకే, సో ఏవైతే మనకు డౌట్స్ ఉంటాయో
ప్రతి ఒక్కటి కూడా రాసుకొని ఓకే 1 by 1 ఫినిష్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది మనకు ప్రిపరేషన్ స్ట్రాటజీ అనమాట. ఓకే. సో అలానే ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, ప్రిపరేషన్ హెల్ప్ కావాలన్నా ఓకే, లేకుంటే గైడెన్స్ కావాలనుకున్నా ఓకే, సో లేదా సబ్ ఇంజనీర్ కోర్స్ కావాలనుకున్నా కానీ ఓకే, సో మీరు మా నెంబర్స్ కాల్ చేయొచ్చు. ఓకే. సో దీనికి సంబంధించిన కోర్సెస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు కావాలనుకుంటే గోవిద్య యాప్లో తీసుకోవచ్చు, లేదా మా నెంబర్స్ కాల్ చేసి మీ గైడెన్స్ అనేది తీసుకోవచ్చు. ఓకే. ఒకసారి మనము సిలబస్ అనేది చూద్దాం. ఓకే. ఫస్ట్ ది బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఓకే. సో ఇక్కడ డీసీ సర్క్యూట్స్ సంబంధించినవి ఉంటాయి. ఓకే. సో అలానే డీసీ మిషన్స్ అండ్ మెజర్మెంట్స్. ఓకే. సో డీసీ జనరేటర్, డీసీ మోటార్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే. సో ఇక్కడ కొంచెం ట్రాన్స్డ్యూసర్ సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే. సో ఇక్కడ ట్రాన్స్డ్యూసర్స్ అండ్ సెన్సార్స్. ఓకే. ఈ టాపిక్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ యూనిట్ 3 ఓకే, ఏసీ సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్. సో నెక్స్ట్ ఏసీ మిషన్స్, నెక్స్ట్ పవర్ సిస్టమ్ జనరేషన్ అండ్ ప్రొటెక్షన్. సో నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, నెక్స్ట్ యూటిలైజేషన్ అండ్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్. ఓకే. ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ అండ్ ఆటోమేషన్. ఓకే. సో బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఓకే. ఇక్కడ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కాన్సెప్ట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది కొన్ని. ఓకే. సో ఇక్కడ యాంప్లిఫైర్స్ అంటే ఇక్కడ బేసిక్ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ డివైజెస్ కూడా ఇచ్చారనమాట. ఓకేనా. సో పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్. ఓకే. సో ఇది పవర్ ఎలక్ట్రానిక్స్. సో అలానే ఇక్కడ సో స్పీడ్ కంట్రోల్. ఓకే. సో స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ద డీసీ మోటార్స్ యూజింగ్ కన్వర్టర్స్ అండ్ చోపర్స్. అంటే ఇది యాక్చువల్గా అయితే దేని కిందకి వస్తుందంటే డ్రైవ్స్ కిందకి కూడా యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో మైక్రో కంట్రోలర్స్ ఇక్కడ ఆర్కిటెక్చర్ అండ్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8051 ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, ఇలా డిఫరెంట్. సో మనకు ఇంటర్ఫేసింగ్, పిన్ డీటెయిల్స్ అన్ని కూడా అడగడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ మనకు పార్ట్ బి. ఓకే. సో పార్ట్ బిలో 5 టాపిక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫస్ట్ అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ రిలేటెడ్ టు తెలంగాణ కల్చర్ అండ్ మూమెంట్, కంప్యూటర్ నాలెడ్జ్. ఓకే. సో ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఓకే, సో 4 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. సో టోటల్ 20 మార్క్స్ అనమాట. ఓకే. సో నా టోటల్ 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్ ఈ సెక్షన్ బి నుంచి లేదా పార్ట్ బి నుంచి ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఈ 20 క్వశ్చన్స్లో మనము ఆల్మోస్ట్ 15 క్వశ్చన్స్ చేయగలగాలి. ఓకే. సో దీని గురించి సపరేట్గా మనము సో మంచి ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది నేర్చుకుందాం. ఓకే. సో అదేవిధంగా సో ఏ విధంగా అది సబ్ ఇంజనీర్ ఎగ్జామినేషన్లో ఇంకొన్ని మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. సో ఎప్పుడైతే మీరు టెస్ట్ సిరీస్ రాస్తారో దీనికి సంబంధించి ఇంకొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేయొచ్చు. ఎవరికైనా సబ్జెక్ట్ సంబంధించిన డౌట్స్ ఉన్నా కానీ ఓకే, మీరు ఖచ్చితంగా మాతో మాట్లాడొచ్చు. సో మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఓకే మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడమే కాకుండా సబ్జెక్ట్ సంబంధించిన డౌట్స్ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఎనీహౌ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్.